అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది. ఈరోజు మా అమ్మ లేదు, కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలైతే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి? అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా. అమ్మ ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. ఏమండి, కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, ఆ పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ నవంబర్ 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు?